తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పనిని 150 రోజులు పెంచుతాం, రోజు కూలి 300 రూపాయలు ఇస్తామని హామీ ఎన్నికల్లో ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఉపాధి పని పెడతామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పని దినాలు పెంచకపోగా పట్టణ పేదల గురించి పట్టించుకున్నటువంటి పద్ధతి ఉంది. వ్యవసాయ కార్మికులకు అందరికీ రైతు భరోసా పేరు మీద 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లా ఈ పింఛన్ని 4,000 పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత పేదలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇప్పటివరకు నోరెప్పినటువంటి పద్ధతి ఉంది. తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. అవసరమైతే ఈ రాష్ట్రంలో గ్రామీణ పేదల పక్షాన కొట్లాడుతున్నటువంటి అన్ని ప్రజా సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించాలి. అట్లాగే ఉపాధి కూలీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇంద్రం ఇల్లు కట్టిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదల గురించి కానీ ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ ఎలాంటి సర్వే నిర్వహించినటువంటి పద్ధతి ఉంది. వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ యూనిట్గా గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలని, ఇల్లు లేనటువంటి పేదలను ఐడెంటిఫై చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను ముందు తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్నటువంటి పేదల్ని ఐడెంటిఫై చేసి ఆ గుడిసెల్లోనే ఇంటి పట్టా ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం.